ఉల్లి గోంగూర మెంతి పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోంగూర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఇంగువ, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు, నూనె, కారం, చింతపండు. ఉల్లి గోంగూర మెంతి పచ్చడి తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 3 స్పూన్ల నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత అందులో పావు కప్పు వెల్లుల్లిపాయలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత అందులో 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత 3 ఎండుమిరపకాయలు, 3 ఉల్లిపాయల ముక్కలు, కొంచెం ఉప్పు, కొంచెం కరివేపాకు వేసి అన్ని బాగా ఫ్రై అయ్యేలా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో తగినంత నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత శుభ్రం చేసుకున్న ఒక కట్ట గోంగూర, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా వేయించుకున్న మిశ్రమాన్ని కూడా అందులో వేసి బాగా కలుపుకొని చివరగా సరిపడినంత కారం, వేయించుకున్న ఆవాలు, మెంతులు, ఇంగువ కలిపి గ్రైండ్ చేసుకున్న పౌడర్ 2 స్పూన్లు వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే ఉల్లి గోంగూర మెంతి పచ్చడి తయార్.